Section number 51. Liability of abater when one act abated and different act done. సార్ నేను కొన్ని కామెడీ లైన్స్ చెప్తాను సార్. అవి కానీ మీకు తెలుసుంటే ఈ సెక్షన్ చాలా ఈజీ సార్. కామెడీ లైన్స్ వినండి సార్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ సెక్షన్కి సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది సార్ ఈ లైన్స్. సార్ వినాలి సార్ ఈ సెక్షన్ ఏం చెప్తుందో. సార్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి రైట్ సార్ ఒక అఫెన్స్ చేయమని చెప్పాడు. సో అబేట్మెంటా? ఓ ఎస్ డన్. ఏదైతే చేయమని చెప్పాడు ఎగ్జాక్ట్లీ అలా జరగాలని రూల్ ఏం లేదు కదా. దానివల్ల ఇంకేమన్నా కూడా జరగచ్చు కదా, అంటే వేరేమన్నా ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ కూడా ఉండొచ్చు కదా, దానికి కూడా రెస్పాన్సిబిలిటీ నీదే అని సెక్షన్ చెప్తుంది. సింపుల్. బట్ ఏదైతే జరిగే అవకాశం లేదో ఏదైతే ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ కాదు దానికి నీ మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకోవాలంటే కొన్ని ఇలిస్ట్రేషన్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్. రైట్ సార్. ఏ అనే ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లడికి ఏం చెప్పాడంటే, బాబు జెడ్ అనే పర్సన్ ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు ఆయన టీలో నువ్వు పాయిజన్ కలిపి జెడ్ అంకల్ తాగి చనిపోతాడు. క్లియర్? చిన్న పిల్లోడు చూస్తూ ఉన్నాడు సార్. ఇంటికి జెడ్ వై ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు సార్. జెడ్ దానిలో పాయిజన్ కలపబోయి టీలో పాయిజన్ కలపబోయి వై దానిలో పాయిజన్ కల్పిస్తాడు, వై తాగి చనిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, దీంట్లో నా రెస్పాన్సిబిలిటీ లేదు బికాస్ నేను జెడ్ని చంపే ఉద్దేశంతో పాయిజన్ కలపమని చెప్పాను. చిన్న పిల్లడు తప్పు చేశాడు, నా తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుంది, బాబు నువ్వు చిన్న పిల్లడితో తప్పు చేపిస్తున్నావు. ఫస్ట్ థింగ్, ఒక్కడ కాఫీలో లేకపోతే ఒక టీలో నువ్వు పాయిజన్ కలపమని చెప్పావు. రైట్ సార్. వాడు వేరే దానిలో కూడా పాయిజన్ కలపచ్చు. జరిగే అవకాశం ఉందా లేదా? ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఉందా లేదా? ఉంది కదా. ఓకే, తిన ఒక డిఫరెంట్ యాక్టివిటీ చేసినా కానీ దాని రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. బికాస్ ఇలా జరిగే అవకాశం ఉంది, ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ ఉంది కాబట్టి. రైట్ సార్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్. ఈ పర్సన్ కి ఒక బిల్డింగ్ ని కాల్చి రమ్మని చెప్పాడు. దీనికి ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అంటే ఏమేమి జరిగే అవకాశం ఉంది దీనివల్ల? ఆ బిల్డింగ్ కాల్చిపోయి ఇంకొక బిల్డింగ్ కూడా ఫైర్ అంటుకొని కాలిపోవచ్చు. రైట్ సార్. ఆ బిల్డింగ్ పక్కన పెట్టండి, ఆ బిల్డింగ్ లో ఏదైతే ప్రాపర్టీ ఉందో అది కూడా కాలిపోవచ్చు. ఆ బిల్డింగ్ లో ఏదైతే మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళి తిని కానీ కాల్చడంతో పాటు థెఫ్ట్ కూడా చేశాడు, అంటే దొంగతనం కూడా చేశాడు. ఇప్పుడు తిని కాల్చి రమ్మని చెప్పాడు కదా, థెఫ్ట్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ కదా, జరిగే అవకాశం లేదు, ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ లేదు. అప్పుడు తినకి కాల్చడానికి శిక్ష పడుతుంది, బట్ దొంగతనానికి శిక్ష పడదు. సింపుల్. ఇప్పుడు ఒకసారి సెక్షన్ నేర్చుకుందాం సార్. వెన్ అన్ యాక్ట్ ఈస్ అబేటెడ్ అండ్ అ డిఫరెంట్ యాక్ట్ ఈస్ డన్, ద అబేటర్ ఈస్ లయబుల్ ఫర్ ద యాక్ట్ డన్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ టు ద సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ఇఫ్ హి హ్యాడ్ డైరెక్ట్లీ అబేటెడ్ ఇట్. అంటే ఒక మనిషి ఇంకొక వ్యక్తిని అబేట్మెంట్ కింద ఒక పని చేయమని చెప్పాడు, అండ్ ఆ పని చేస్తూ వేరే ఏమన్నా పని జరిగిపోయింది, ఆ పనికి కూడా ఈ మనిషిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని పాయింట్ చెప్తాం. బట్ దాని కింద ఇంకో పాయింట్ ఉంది సార్, ఈ పాయింట్ నేను చెప్తాను చూడండి. ప్రొవైడెడ్ దట్ ద యాక్ట్ డన్ వాజ్ అ probable consequence of the abatement and was committed under the influence of the instigation or with the aid or in the persons of the conspiracy which constituted the abatement. అంటే తను ఏదైతే ఇప్పుడు అబేటర్ ఏదైతే పని చేయమని చెప్పాడో దానొక ప్రాబబుల్ కాన్సిక్వెన్స్, అంటే దానివల్ల ఏదైతే జరిగే అవకాశం ఉందో దానికి అబేటర్ కి పనిష్మెంట్ పడుతుంది. బట్ ఏదైతే జరిగే అవకాశం లేదో దానికి అబేటర్ కి పనిష్మెంట్ పడదు. సింపుల్. ఇలిస్ట్రేషన్ చూడండి సార్. నేను ఇందాక చెప్పింది, నేను టీ చెప్పాను కదా, వీడు ఫుడ్ అని చెప్తాడు, అంతే డిఫరెన్స్. A gets a child to put the poison into the food of Z and gives him poison for that purpose. The child, in consequence of the instigation, by mistake puts the poison into the food of Y, which is by the side of that of Z. Here, if the child was acting under the influence of A's instigation and the act done was under the circumstances a probable consequence of the abatement, A is liable in the same manner and to the same extent as if he had instigated the child to put the poison into the food of Y. తినకి చెప్పాడు, బాబు జెడ్ ఫుడ్ లో పాయిజన్ కలుపు, జెడ్ తిని చనిపోతాడు. బట్ తను కానీ వై ఫుడ్ లో కలిపాడు అండ్ వై ఫుడ్ తిని చనిపోయాడు అనుకోండి సార్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, బాబు మేము ఎట్లా భావిస్తాం అంటే నువ్వు ఈ చిన్న పిల్లోడిని వై ఫుడ్ లో కలపమని చెప్పావు అండ్ వై ఆ ఫుడ్ తిని చనిపోయాడు కాబట్టి నీకు పనిష్మెంట్ పడుతుంది, మేము అలానే భావిస్తాం యాజ్ దో నువ్వు వైని చంపమని చెప్పావు. సింపుల్. బికాస్ ఇది ఒక ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ కాబట్టి, అంటే జరిగే అవకాశం ఉంది కాబట్టి. సెకండ్ చూడండి సార్. A instigates B to burn Z's house, B sets fire to the house and at the same time commits what sir? Theft of the property. There, A, though guilty of abating the burning of the house, is not guilty of abating the theft. For the theft was a distinct act and not a probable consequence of the burning. నేను చెప్పాను కదా సార్ ఇందాకలా, ఈ పర్సన్ ని కాల్చరమని చెప్పాడు, దీన్ని కాల్చడంతో పాటు థెఫ్ట్ కూడా చేశాడు, అంటే దొంగతనం కూడా చేశాడు, కాల్చేశాడు, దొంగతనం కూడా చేశాడు.
దీనికి ఓన్లీ కాల్చినందుకు శిక్ష పడుతుంది, థెఫ్ట్ కిందకి పడదు. ఎందుకు పడదు? ఎందుకంటే థెఫ్ట్ ఈజ్ నాట్ అ ప్రాబబుల్ కాన్సిక్వెన్స్. ఎందుకంటే మనం ఒక చోరుని కాల్చి రమ్మని చెప్తే అక్కడ దొంగతనం చేసి రమ్మన్నట్టు కాదు, అండ్ అది జరిగే అవకాశం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ చూడండి సార్. ఏ అనే వ్యక్తి బి అండ్ సికి రాబరీ అంటే దొంగతనం చేయమని చెప్తాడు. బట్ దొంగతనం చేయమని పంపించేటప్పుడు వాళ్ళకి ఒక గన్ను కూడా ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు నువ్వు గన్ను పంపించావంటే గన్ను వల్ల ఆబ్వియస్లీ ఫ్యూచర్ లో మర్డర్ జరగొచ్చా? ప్రాబబుల్ కాన్సిక్వెన్స్ అయినా జరిగే అవకాశం ఉందా? ఓ ఎస్. ఇప్పుడు వీళ్ళిద్దరు దొంగతనంకి వెళ్ళారు, రాబరీ చేసేసారు, రాబరీతో పాటు మర్డర్ కూడా చేశారు. అప్పుడు ఏకి రాబరీ కింద మర్డర్ కింద రెండింటికి శిక్ష పడుతుంది. రైట్ సార్, ఒకసారి చదువుతాను చూడండి సార్. ఏ ఇన్సిగేట్స్ బి అండ్ సి టు బ్రేక్ ఇన్ టు అన్ ఇన్హాబిటెడ్ హౌస్ ఎట్ మిడ్ నైట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రాబరీ అండ్ ప్రొవైడ్స్ them with what sir? Arms for that purpose. B and C break into the house and being resisted by Z, one of the inmates murder Z. Here if that murder was probable consequence of the abatement, A is liable to the punishment provided for murder also. Right sir?